గ్రూప్ 2 వాయిదా అయిపోయాయి. ఇట్లా కూర్చొని సంవత్సరాలు చదివిండ్లు ఈ తల్లులు, ఈ తమ్ముళ్ళు, ఈ అన్నలు. ఒక్కొక్కరికి 40 సంవత్సరాలు దాటిపాయే, పెళ్లిళ్ళు లేకపాయే, ఉద్యోగాలు వస్తాయనే ఆశతోటి ఉండే, జీవితాలేమో బుగ్గిపాలైతాండే. ఎవడన్నా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ప్రభుత్వం మంచి చేస్తుందని, ప్రభుత్వం జీవితాలను చక్కదిద్దుతుందని, ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని ఓట్లేస్తారు. ఇక్కడ చూస్తేమో ఓట్లు ఏసుడు వీళ్ళవంత అవుతుంది, మోసం చేసుడు ప్రభుత్వాల వంత అవుతుంది. మోసం చేసేటోడు కోట్లు సంపాదించుకుంటాడు, ప్రభుత్వం నమ్మినోడేమో వాళ్ళ జీవితాలు ఆగమైపోతున్నాయి. ఏం చేస్తారు వీళ్ళు? మళ్ళీ ఇప్పుడు కొట్టేటట్లేదా, తిట్టేటట్లేదా? వాళ్ళ కొడితే కేసులు అప్పాలే, తిడితే కేసులు అప్పాలే. మరి ఏం చేస్తారు? ఇక నిరాహార దీక్షలే చేయర్రి, ధర్నాలు చేయర్రి. అక్కడికి పోయి ప్రారంభోత్సవం చేసింది కదా ధర్నా చౌక్ దగ్గర. ఆ ధర్నా చౌక్ దగ్గరనే 40 లక్షల మంది వచ్చి నిరుద్యోగులు ఒక్కరోజు ధర్నా చేయర్రి. మీకు నోటిఫికేషన్లు ఎందుకు పడాయో, మీకు జాబులు ఎందుకు పడాయో అప్పుడు తెలుస్తుంది. ఇక ఏ తాత దిగిరాడో, ఎవరి తాతలు దిగిరారో అందరు తాతలు దిగొస్తారు అక్కడికి. ఇక 3 నెలల టైం ఇద్దామంటే సంవత్సరం వరకు కూడా ఉద్యోగాలు పడాయని డైరెక్ట్ ముఖ్యమంత్రి చెప్పినాక ఇక 3 నెలల వరకు కావాల్సిన పనేమున్నది? 3 నెలల వరకు కావాల్సిన పని లేదు. నిరుద్యోగులు ఇప్పుడే లడాయికి సిద్ధం కారి, ప్రజాభవన్కు చొచ్చుకపోర్రి. మీరు ఎందుకన్నారో మీరు క్యాబినెట్, తొలి క్యాబినెట్ లోనే 50,000 పోస్టులని ఎట్లెట్లా అని గల్లా పట్టి అడుగురు వాళ్ళందరినీ.